హాయ్ అండి, మైసూర్పాకు చేస్తున్నాను. ముందుగా 2 కప్పుల చక్కెర తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 కప్పుల చక్కెరకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, రెడీ అయింది. ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. విస్కర్తో కలుపుకుందాము. విస్కర్తో కలుపుకోవడం వల్ల ఉండలు కట్టుకుంటా ఉంటుంది పిండి. నేను గ్లాసు శనగపిండి, 2 గ్లాసులు చక్కెర, 1 గ్లాసు నూనె, 1 గ్లాసు నెయ్యి తీసుకున్నానండి. మీరు కూడా అదే విధంగా కొలతలు తీసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కొంచెం ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ మైసూర్పాకు మిశ్రమము తినడానికి ఎత్తుక్కోకుండా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకోండి. అప్పుడు దాకా
నెయ్యి పోసుకుంటూ నూనె పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. మిగిలిన నూనె మొత్తం పోసేసుకుందాము. చూడండి, ఇలాగా నురగగా వస్తే మైసూరుపాకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని బాగా నీట్గా చేసుకుందాము. మొత్తం ఇలా బాగా సమానంగా చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయింది. చల్లారిన తర్వాత చూద్దాము. చేసుకున్న మిశ్రమము ఇలా గిన్నెలో పేస్ట్ చేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకోవడం వల్ల వేడి బయటికి కాకుండా లోపలే ఉండేది కొంచెం మధ్యలో ఎర్రగా వస్తుంది. అది నాకు తెలిసిన టిప్పు, అది చెప్తాను. అందుకని ఇలా ప్లేట్ పెట్టానండి. మీకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే తీసేసింది. కొంచెం చల్లారిన తర్వాత పీసెస్లో కోసుకోవాలి. ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి కొంచెం. అప్పుడు మనకు చల్లారిన తర్వాత సులభంగా వస్తుంది. అంతేనండి, ఇలా చేసుకోవడం వల్ల చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. హాయ్ అండి, ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు తీస్తాము. ఇలాగా సైడ్లో తీసుకోవాలి. మనము పీసులుగా కట్ చేసుకున్నాం కదండి. ఇలాగా చూడండి, ఇలా అనగానే అన్నీ విడిపోతున్నాయి. చూడండి, బాగా వచ్చాయి కదా. అంతేనండి, రెడీ అయిపోయాయి. చూడండి, చాలా బాగా వచ్చాయి. ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ. హాయ్ అండి, ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు తీస్తాము. ఇలాగా సైడ్లో తీసుకోవాలి.
మనము పీసులుగా కట్ చేసుకున్నాం కదండి, ఇలాగా చూడండి. ఇలా అనగానే అన్నీ విడిపోతున్నాయి. చూడండి, బాగా వచ్చాయి కదా. అంతేనండి, రెడీ అయిపోయాయి. చూడండి, చాలా బాగా వచ్చాయి. ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ.